హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో లాస్ట్ క్లాస్లో మనం ఎలిప్స్ పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. దట్ ఈస్ ఎక్సర్సైజ్ 4A రోమన్ 1 ప్రాబ్లమ్స్. అంటే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ కొన్ని స్టాండర్డ్ ఫామ్స్ నేర్చుకున్నాం. ఆ స్టాండర్డ్ ఫామ్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్టాండర్డ్ ఫామ్స్ అండ్ రోమన్ 1లో ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. నౌ ఇన్ దిస్ క్లాస్ we will do రోమన్ 2 ప్రాబ్లమ్స్. సో ఇవాళ క్లాస్లో రోమన్ 2 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. డెఫినెట్గా వీటి నుండి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది బోర్డ్ ఎగ్జామ్లో. అండ్ మీకు ఎవరికైనా ఎంసెట్ క్లాసెస్ కావాలంటే ఆల్రెడీ మన యాప్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో యాప్లో మీకు కోర్స్ పర్చేజ్ చేసుకొని అంటే కోర్స్ బై చేసి మీ క్లాసెస్ వాచ్ చేయొచ్చు. ఎవ్రీ చాప్టర్ కూడా ఆన్లైన్ టెస్ట్ అవైలబుల్ ఉంది అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవ్రీ చాప్టర్లో. మ్యాక్సిమం ఎంసెట్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ ఒక 5-6 చాప్టర్స్ మెయిన్ చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. మీ మ్యాక్సిమం మార్చ్ 30 లోపల ఎవ్రీ చాప్టర్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద యాప్. సో ఎంసెట్ క్లాసెస్ అనేవి మార్చ్ మీ బోర్డ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే లోపల అంతవరకు ఎవ్రీ చాప్టర్ కూడా అవైలబుల్ ఉంటుంది విత్ ఆన్లైన్ టెస్ట్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఆల్సో. గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? సో యాప్ కావాలంటే ప్లేస్టోర్ నుండి మీరు అంజలప్ప మ్యాథ్స్ క్లాస్ని సెట్ చేస్తే యాప్ విజిబుల్ అవుతుంది. అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తా, ఆ లింక్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నౌ కమింగ్ టు ద పాయింట్. సో ఎక్సర్సైజ్ 4A రోమన్ 2 ఫస్ట్ ప్రాబ్లమ్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్, ఫోకై అండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. సో మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీకు లాస్ట్ క్లాస్లో స్టాండర్డ్ ఫామ్స్ కొన్ని ఫామ్స్ని నేర్పించిన ఆల్రెడీ. మీకు కొన్ని రాయించిన 4 ఫామ్స్ ఉంటాయి మనకి. ఆ ఫామ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనం వీటన్నిటి కూడా సొల్యూషన్ చేసుకోవచ్చు, ఈజీ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ చూడండి, వాడు ఇచ్చింది ఫస్ట్ వన్ సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ వన్. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 9x² plus 16y² is equals to 144. 9x² plus 16y² is equals to 144. సో ఫస్ట్ దీన్ని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అంటే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎలిప్స్ ఏముంటుందంటే రైట్ సైడ్ 1 ఉండాలి డెఫినెట్గా. అంటే x² plus y² is equals to 1. రైట్ సైడ్ 1 ఉండాలి. ఇక్కడ మనకేముంది 144 కదా, టోటల్లో 144తో డివైడ్ చేయండి. అంటే 9x² by 144 plus 16y² by 144 is equals to 145 by 144 అంటే 1 అవుతుంది. సో 9 1s are 9 16s are. సో 16 1s are 16 9s are. అంటే x² by 16 plus y² by 9 is equals to 1. ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ద ఎలిప్స్. సో ఏంటి ఇది స్టాండర్డ్ ఫామ్. సో x² by a² plus y² by b² is equals to 1. Here a² is equals to 16. a² is equals to 16. a² is equals to 16, b² is equals to 9. అంటే ఏ వాల్యూ ఏమొస్తుంది? a is equals to 4 అవుతుంది, b is equals to 3 అవుతుంది. సో a greater than b, a value is 4, b value is 3. సో 4 greater than 3, therefore a greater than b కేసులో తీసుకోవాలి మనం. సో ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ a వాల్యూ b వాల్యూ చెక్ చేసుకోవాలి. a greater than b ఉందా, a less than b ఉందా. సో హియర్ a greater than b. సో a greater than b కేసులో వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్? Length of major axis అంటే when a greater than b, length of major axis is equals to 2a. So first length of major axis is equals to 2a. So what is a value? 4. అంటే 2 into 4 is equals to 8. So length of major axis is 8. Next, length of minor axis is equals to b. ఈ కేసులో a greater than b కేసులో. సో b వాల్యూ ఏంటి? 2 into 3. 2 3 is 6. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ కంప్లీట్ అయింది, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ కంప్లీట్ అయింది. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్. సో లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ is equals to 2b² by a. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ equals to 2b² by a. ఆ ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీ అవుతుంది. 2 into b వాల్యూ ఏంటి? 3, a వాల్యూ 4. సో 3² by 4. సో 2 into 3² అంటే 9 by 4. సో 2 1s are 2 2s are అంటే 9 by 2. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ is equals to 9 by 2. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ. So eccentricity is equals to when a greater than b, so a square minus b square by a square.
ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వెన్ ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్లో. సో ఏ స్క్వేర్ వాల్యూ ఏంటి 16. సో 16 మైనస్ 9 బై 16. 16 మైనస్ 9 అంటే 7, √7 బై √16 అంటే 4 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు √7 బై 4. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్. సెంటర్ ఏంటి ఇక్కడ? సెంటర్ ఈజ్ 0,0. సెంటర్ C is 0,0. C is 0,0. Next foci. Foci in this case, foci is equals to plus or minus a, 0. Plus or minus a, 0. So plus or minus a value 4, e value √7 by 4, 0. So 4 gets cancel. మనకి ఏమొస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ √7, 0. దిస్ ఈజ్ foci. Foci is equals to plus or minus a, 0 and plus or minus a value 4, e value √7 by 4, 0. 4 gets cancelled. Plus or minus √7, 0. And the equation of directrix is equation of directrix is equals to x is equals to plus or minus a by e. So x is equals to plus or minus a value ఏంటి 4, e value √7 by 4, it will be reciprocal. Plus or minus 4 16 by √7 and x is equals to plus or minus 16 by √7. So this is our solution of first one. అంటే ఫస్ట్ మనం స్టాండర్డ్ ఫామ్లో కంపేర్ చేయాలి. స్టాండర్డ్ ఫామ్లో కంపేర్ చేసిన తర్వాత సో ఏ గ్రేటర్ దెన్ బియా, ఏ లెస్ దెన్ బి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ గ్రేటర్ దెన్ బి కేసులో డిఫరెంట్ ఉంటాయి. ఏ లెస్ దెన్ బి ప్లేస్లో రివర్స్ అవుతాయి మొత్తం. అంటే మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ అవుతుంది, మైనర్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ అవుతుంది. ఆ సెంటర్ కూడా చేంజ్ అవుతుంది. బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ అవుతుంది. బీ గ్రేటర్ దెన్ బి ఏ కేసులో, బీ గ్రేటర్ దెన్ ఏ కేసులో. ఓకేనా? సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ వన్. దాంట్లో ఫస్ట్ వన్ది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? ఎక్కడ వచ్చింది? 4x² ప్లస్ y². టెక్ స్క్రీన్ షాట్ ఇది. రైట్. సెకండ్ వన్ వచ్చింది 4x² ప్లస్ y² మైనస్ 8x plus 2y plus 1 equals to 0. సెకండ్ వన్ సొల్యూషన్ ఇక్కడ ఇస్తున్నాం. సో వాటి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 4x² ప్లస్ y² మైనస్ 8x ప్లస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఓన్లీ x² y² కాకుండా xy టర్మ్స్ కూడా ఉన్నాయి. అంటే మన ఫార్ములా ఎలా చేంజ్ చేసుకోవాలంటే x మైనస్ h² బై a² ప్లస్ y మైనస్ k² బై b² ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అంటే x టర్మ్స్ ఓ సైడ్ రాయండి. అంటే ఇక్కడ 4x² ఉంది, మైనస్ 8x ఉంది, ప్లస్ ఇక్కడ y² ఉంది, ప్లస్ 2y ఉంది, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏమైనా బి ఎక్స్ మైనస్ h² పర్ఫెక్ట్ స్క్వేర్లో చేంజ్ చేసుకోవాలి దీన్ని. ఈ రెండిట్లో 4 కామన్ తీసుకోండి. 4 కామన్ తీస్తే ఏమొస్తుంది? x² మైనస్ 2x ప్లస్ ఇది a² ప్లస్ 2ab ప్లస్ b². 1 అంటే b, a అంటే y అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? y ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు దీన్ని. y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో ఇక్కడ a² మైనస్ 2ab ఉంది, ఇక్కడ b² టర్మ్ లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే x² మైనస్ 2x ప్లస్ 1 యాడ్ చేస్తున్నా, మైనస్ చేస్తున్నా, డిఫరెన్స్ ఏమి ఉండదు. ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. అంటే ఇది ఏమవుతుందంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. అంటే 4 ఇంటూ 4తో డైరెక్ట్ రాస్తున్నా. 4 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్, 4 1s are 4, లాస్ట్ మైనస్ 4 ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ 4 రైట్ హ్యాండ్ సైడ్ వేసుకోండి, ప్లస్ 4 అవుతుంది. అంటే 4 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో స్టాండర్డ్ ఫామ్లో రైట్ సైడ్ ఏమి ఉండాలి? 1 ఉండాలి. ఇక్కడ 4 ఉంది కదా, అంటే బోత్ సైడ్స్ 4తో డివైడ్ చేయాలి మనం. లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? 4/4 అంటే 1 అవుతుంది. అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే ప్లస్ ఉంది కదా, y మైనస్ ఆఫ్ మైనస్ 1 రాసుకోవచ్చు దీన్ని స్టాండర్డ్ ఫామ్లో. బై 4/4 1 అవుతుంది, బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 1. బోత్ సైడ్ 4తో డివైడ్ చేస్తున్నా. ఇక్కడ 4/4 వాల్యూ 1 అవుతుంది డినామినేటర్లో, ఇక్కడ 4/4 ఉంటుంది, ఇక్కడ 4/4 1 అవుతుంది. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ కన్వర్ట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కన్వర్ట్ చేయడం వచ్చిందనుకోండి, రిమైనింగ్ అనేది సేమ్ ప్రాసెస్, సేమ్ ఫార్ములా.
ఓకేనా. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x minus h whole square, x minus h whole square by a square plus y minus k whole square by b square is equals to 1. ఈ ఫార్మ్లో ఉంది మనకి. వాట్ ఈస్ ఏ స్క్వేర్ వాల్యూ? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. రివర్స్ కేస్ ఇది. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ ఇంప్లైజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1 అవుతుంది. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 4. దిస్ ఇంప్లైజ్ బీ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో హియర్ బీ గ్రేటర్ దెన్ ఏ. 2 గ్రేటర్ దెన్ 1 కదా, బీ గ్రేటర్ దెన్ ఏ కేస్. బీ గ్రేటర్ దెన్ ఏ. సో ఇప్పుడు వాటి తగ్గట్టు ఫార్ములాస్ రాసుకోవాలి. బీ గ్రేటర్ దెన్ కేస్ సెకండ్ కేసులో ఉంటుంది కదా. సో లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ వెన్ బీ గ్రేటర్ దెన్ ఏ అంటే 2b అవుతుంది. రివర్స్ అవుతుంది మొత్తం. 2b 2 ఇంటూ బీ వాల్యూ ఏంటి? 2. అంటే 2 2s are 4. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్. మైనర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే 2a అంటే 2 ఇంటూ ఏ. 2a వాల్యూ ఏంటి? 1. 2 1s are 2. సో లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఈజ్ 2b, లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఈజ్ 2a. సో ఇంతకుముందు ప్రాబ్లం డిఫరెంట్. అది ఏ గ్రేటర్ దెన్ బి కేస్, ఇక్కడ బి గ్రేటర్ దెన్ ఏ కేస్. నెక్స్ట్ లాటస్ రెక్టమ్. లాటస్ రెక్టమ్ కూడా సేమ్ అవుతుంది. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అక్కడ 2b స్క్వేర్ బై ఏ కదా, 2a స్క్వేర్ బై బి తీసుకోవాలి. 2a స్క్వేర్ బై బి. 2 ఇంటూ ఏ స్క్వేర్ వాల్యూ ఏంటి? 1. బి వాల్యూ ఏంటి? 2. 2 క్యాన్సిల్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ. బి గ్రేటర్ దెన్ ఏ కేస్ కదా. సో ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అండర్ రూట్. సో బీ స్క్వేర్ వాల్యూ ఏంటి? 4. ఏ స్క్వేర్ వాల్యూ 1 బై అండర్ రూట్ టోటల్కి బై 4. 4 minus 1 అంటే 3, రూట్ 3 బై రూట్ 4 అంటే డినామినేటర్లో 2. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 బై 2. అండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ అంటే h, k. సెంటర్ సి ఈజ్ ఈక్వల్స్ టు h, k. సెంటర్ h, k ఈజ్ ఈక్వల్స్ టు h ఏంటి ఇక్కడ? దీంతో కంపేర్ చేయండి స్టాండర్డ్ ఫార్మ్. h ఈజ్ ఈక్వల్స్ టు 1, k ఈజ్ ఈక్వల్స్ టు -1. h ఈజ్ ఈక్వల్స్ టు 1, k ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? -1 సెంటర్. నెక్స్ట్ ఫోకై ఈజ్ ఈక్వల్స్ టు ఇంత ప్రీవియస్ క్లాస్ చెప్పిన ఫార్ములాస్ నేర్చుకుంటే ఈజీ. h ప్లస్ ఆర్ మైనస్ h, k ప్లస్ ఆర్ మైనస్ బి. ఇది ఫోకై. h, k ప్లస్ ఆర్ మైనస్ బి. సో h వాల్యూ ఏంటి? 1. సో 1, k వాల్యూ ఏంటి? -1. -1 ప్లస్ ఆర్ మైనస్ బి వాల్యూ ఏంటి? 2. b ఈజ్ ఈక్వల్స్ టు 2. ఈ వాల్యూ రూట్ 3 బై 2 అంటే 2 ఇంటూ రూట్ 3 బై 2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3. ఇదేంటి? ఫోకై ఈజ్ ఈక్వల్స్ టు 1, -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3. ఫోకై. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు k ప్లస్ ఆర్ మైనస్ b బై a. ఇది ఫార్ములా. సో y ఈజ్ ఈక్వల్స్ టు k వాల్యూ ఏంటి మనకి? -1 ప్లస్ ఆర్ మైనస్ b వాల్యూ ఏంటి? 2 బై ఈ వాల్యూ ఏంటి? రూట్ 3 బై 2. So it will be reciprocal. Y is equals to -1 plus or minus 2 to the 4 by root 3. So take LCM here. Root 3 into -1 root 3 is y is equals to minus root 3 plus or minus 4 by root 3. So root 3 side left side send చేయండి. Y root 3 is equals to minus root 3 plus or minus 4. Total left side ఇస్తారండి. Y root 3 minus root 3 plus అవుతుంది plus root 3 plus or minus 4 is equals to 0. This is the equation of directrices. So b greater than కేసులో మనకి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఏమి ఉండాలంటే y is equals to k plus or minus b by e. అదే a greater than b కేసు అంటే x is equals to h plus or minus a by e రావాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ సెకండ్ వన్. ఫస్ట్ మీరు పర్ఫెక్ట్ స్క్వేర్లో చేంజ్ చేయడం నేర్చుకోవాలి. అంటే జనరల్ ఫామ్లోకి x minus h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y minus k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్స్ ఫామ్లో కన్వర్ట్ చేయడం నేర్చుకున్న తర్వాత a గ్రేటర్ దెన్ b కేసులోకి అంటే కామన్ వస్తాయి అన్నీ కూడా. b గ్రేటర్ దెన్ a కేసి డిఫరెంట్ ఉంటాయి.
రెండు కూడా డిఫరెంట్, ఏ గ్రేటర్ దెన్ బి కేస్, బి గ్రేటర్ దెన్ బి కేస్. సో టేక్ స్క్రీన్ షాట్. Next, last one, third one, this. So x square plus y 2y square minus 4x plus 12y plus 14 equals 0. ఇది కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్స్ స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. మనం స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత వాల్యూస్ ఫైండ్ చేయాలి. వాడు ఏది ఇస్తే అది, లెటర్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, అవన్నీ కూడా. సో థర్డ్ వన్ సొల్యూషన్ చేస్తున్నా. సో రైట్ ఎక్స్ టర్మ్స్ టుగెదర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ వై టర్మ్స్ టుగెదర్ 2y స్క్వేర్ ప్లస్ 12y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ మనం ఫ్రేమ్ చేయాలి, ఇక్కడ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ దీన్ని రాద్దాం, 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ బి వాల్యూ ఏంటి 2, 4 నేను రాస్తున్నా అంటే 2 ఇంటూ 4xని 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 రాస్తున్నాం. ప్లస్ ఇక్కడ టేక్అవుట్ 2 కామన్ రాయండి. సో రిమైన్ ఓన్లీ ఫస్ట్ ఉంటాం, వై స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో ఉంది. అంటే బి అంటే ఏంటి 2, అంటే బి స్క్వేర్ యాడ్ చేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేస్తున్నాం కదా, అందుకే మైనస్ చేయాలి. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ 2 ఇంటూ వై స్క్వేర్, 6 రాసుకోవచ్చు, 2 ఇంటూ వై ఇంటూ 3 రావచ్చు. అంటే బి వాల్యూ 3 అవుతుంది ఇక్కడ. అంటే ప్లస్ 6 ఇంటూ వై ప్లస్ 3 స్క్వేర్ యాడ్ చేద్దాం, 3 స్క్వేర్ మైనస్ చేద్దాం, ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇదేంటి ఏమవుతుంది ఫార్ములా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 4 ప్లస్ 2 ఇంటూ ఇదేంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అంటే వై ప్లస్ 3 హోల్ స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ 14 మైనస్ 4 10 అవుతుంది. ప్లస్ 2తో మల్టిప్లై అయితే ఇక్కడ 2 ఇంటూ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్, 2 9 ప్లస్ ఇంటూ మైనస్ 2 9 18, 14 మైనస్ 4 10 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మైనస్ 18 ప్లస్ 10 అంటే మైనస్ 8. అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్, ఇక్కడ మిస్టేక్ అయిందా, 3 స్క్వేర్ మైనస్ 18 2 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ యాడ్ చేసినాం మైనస్ 4 వచ్చేస్తుంది, ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 12y ప్లస్ 14 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 12y ప్లస్ 14 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్, 2 యాడ్ చేయాలి స్క్వేర్, 2 స్క్వేర్ యాడ్ చేసినాం, సపరేట్ చేసిన ప్రాబ్లం లేదు. ఇక్కడ 3 స్క్వేర్ యాడ్ చేసినా సపరేట్ చేసినాం, ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 18, 2 9 18, 14 మైనస్ 4 10, మైనస్ 18 ప్లస్ 8 ప్లస్ 10 మైనస్ 8 ప్లస్ 2 ఇంటూ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 8 రైట్ సైడ్ సెండ్ అయ్యింది, ప్లస్ 8 అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సో స్టాండర్డ్ ఫామ్లో కావాలంటే మనకి రైట్ సైడ్ 1 ఉండాలి. అంటే బోత్ సైడ్స్ 8తో డివైడ్ చేయండి. 8తో డివైడ్ చేస్తే వాట్ విల్ హ్యాపెన్స్, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 8 ప్లస్ 2 ఇంటూ 2 4 8 అవుతుంది. అంటే వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తున్నాం. ఇంకొకటి ప్లస్ ఉంది కదా, అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ రాయాలి. ఇక్కడ ప్లస్ ఇది ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే, సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 8 ప్లస్ 3 ఉంది కదా, వై మైనస్ ఆఫ్ -3 రాసుకోవచ్చు. వై మైనస్ ఆఫ్ -3 బై హోల్ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 1. So it is in the form of x minus h whole square by a square plus y minus k whole square by b square is equals to 1. So this is standard form now. A square is equals to 8. So b square is equals to 4. So a value what will happen, 2 root 2 అవుతుంది, root 8 and 2 root 2. b is equals to 2. So here a greater than b. a value is 2 root 2 కదా, b value is 2. So a therefore a greater than b. a greater than b. Right. When a greater than b case, write everything. Length of major axis. Enti length of major axis is equals to 2a. Length of major axis
2a అంటే 2 into a value 2 root 2. 2 2s are 4. A value is 2a is equals to 4 root 2. Next, length of minor axis. Length of minor axis. Length of minor axis is equals to 2b. The 2 into b value 2. 2 2s are 4. Length of minor axis is equals to 4. Next, length of lattice rectum when a greater than b case 2b square by a. 2b square by a. Alright. Lattice rectum length of length of lattice rectum. Lattice rectum 2b square by a. 2 into b square value what? 4. By a value what? 2 root 2. 2 2 gets cancelled. 4 by root 2. 4 ఏం రాసుకోవచ్చు అంటే మనం 2 into root 2 రాయొచ్చు బై రూట్ 2 అంటే రూట్ క్యాన్సిల్ అవుతుంది. 2 root 2. Length of lattice rectum is equals to 2 root 2. Next, eccentricity. Eccentricity is equals to when a greater than b case a square minus b square by a square under root. So a square value ఏంటి 8 minus b square value 4 by a square value 8. 8 minus 4 అంటే 4 by 8 under root. 4 1s are 4 2s are అంటే 1 by root 2. Eccentricity is equals to 1 by root 2. 4 1s are 4 2s are cancel అవుతుంది. క్యాన్సిల్ ఏంటి రాయండి. 4 1s are 4 2s are 1 by root 2. Next, coordinates of center. Center is equals to h, k. What is h value? X minus h. H is equals to 2. K value minus 3. 2 comma minus 3. Center is equals to 2 comma minus 3. Foci is equals to h plus or minus a comma k. H plus or minus a comma k. So what is h value? H is 2 plus or minus a value. A value is 2 root 2. E value is eccentricity 1 by root 2. Comma k value minus 3 is equals to root 2 cancel. 2 plus or minus 2. 2 plus or minus 2 comma minus 3. 2 ones are 2 kada. So foci is equals to 2 plus or minus 2 comma minus 3. Next, last equation of directrices. సో దీన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. ఫోకస్లు రెండు వచ్చేస్తాయి కదా. సో 2 plus 2 minus 3 ఒకటి, 2 minus 2 minus 2 ఒకటి. 2 plus 2 అంటే 4 వస్తుంది. 4 minus 3. ఇంకొక ఫోకస్ ఏంటంటే 2 minus 2. ఒకసారి పాజిటివ్ తీసుకోండి, ఇంకోసారి నెగిటివ్ తీసుకోండి. 2 minus 2 అంటే 0 అంటే 0 minus 3 ఫోకై రెండు వచ్చేస్తాయి మనకి. ఇంతకుముందు ప్రాబ్లం కూడా ప్లస్ ఆర్ మైనస్ తీసుకున్నా అవి సాల్వ్ చేసి చేయొచ్చు. అంటే రూట్స్ కాకుండా వేరే నెంబర్స్ వచ్చినాయి కూడా సాల్వ్ చేసుకోవచ్చు మనం. ఒకటి 4 minus 3 ఇంకోటి 0 minus 3. ఇదేంటి ఫోకై. లాస్ట్కు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్. ఈజ్ ఈక్వల్స్ టు టేక్ స్క్రీన్ షాట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఏ. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసిస్. x is equals to h plus or minus a by a. So x is equals to h value ఏంటి? h foci 2 plus or minus a value 2 root 2. E value 2 root 2. 1 by root 2. Eccentricity 1 by root 2. So reciprocal అవుతుంది. x is equals to 2 plus or minus 2 root 2 into root 2. So x is equals to 2 plus or minus root 2 into root 2 అంటే 2 అవుతుంది. 2 2s are 4. 2 into 2. x is equals to 2 plus or minus 2 2s are 4. అంటే ఒకటి ప్లస్ తీసుకోవాలి, ఇంకోసారి మైనస్ తీసుకోవాలి. x is equals to 2 plus 4 అంటే 6 అవుతుంది, ఆర్ 2 minus 4 అంటే -2. x is equals to -2. అంటే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ ఆర్ x is equals 6 అండ్ x is equal అండ్ ఇక్కడ 2 ఉంటాయి కదా డైరెక్ట్రిసిస్ అండ్ తీసుకోవాలి అండ్ x is equals to -2. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 marks క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. Next is second question. Find the equation of the ellipse in the form of x minus h whole square by a square
ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే మన స్టాండర్డ్ ఫామ్లో రాయాలి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ని. సో వాడు ఇచ్చిందేంటి ఫస్ట్ దాంట్లో సెంటర్ 2,-1, వన్ ఎండ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఈజ్ 2,-5 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఫస్ట్ దాని సొల్యూషన్. సో వాడు ఏమి ఇచ్చిన మనకి సెంటర్ h,k ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 2,-1, h,k ఈజ్ ఈక్వల్స్ టు 2,-1. వన్ ఎండ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్, ఒకసారి మేజర్ యాక్సిస్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 2,-5, 2,-5. ఇక్కడ హెచ్ అండ్ మేజర్ యాక్సిస్ కోఆర్డినేట్ కూడా రెండు ఫస్ట్ కోఆర్డినేట్ సేమ్ ఉంది చూడండి. ఫస్ట్ కోఆర్డినేట్ సేమ్ ఉంటే దిస్ ఈజ్ బి గ్రేటర్ దెన్ ఏ కేస్, బి గ్రేటర్ దెన్ ఏ కేస్. ఓకేనా. సెకండ్ సేమ్ ఉంటే ఏ గ్రేటర్ దెన్ బి కేస్, ఫస్ట్ సేమ్ ఉంటే బి గ్రేటర్ దెన్ ఏ కేస్. సో అంటే మనకి ఇలా ఉంటుంది, మనకి ఎలిప్స్ ఇలా ఉంటుంది. ఇది ఏంటంటే ఇది సెంటరు, ఇది ఒక పాయింట్ బి పాయింట్. సో ఇక్కడ బి పాయింట్ ఏమి ఇచ్చిన మనకి 2,-5. ఇక్కడ సెంటర్ ఏంటి h,k అంటే 2,-1, 2,-1. సో ఇది 2,-1, ఇది 2,-5, వన్ ఎండ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్. సో ఈ రెండు డిస్టెన్స్ ఏంటి బి డాష్ ఈక్వల్స్ ఏంటి మనకి లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ కోస్ట్. ఇక్కడ ఈ కేసులో 2b అవుతుంది. అంటే ఇది హాఫ్ ఏమవుతుంది సి నుండి బికి డిస్టెన్స్ అంటే a, అంటే డిస్టెన్స్ బిట్వీన్ b అండ్ c ఈజ్ ఈక్వల్స్ టు b, ఇది టోటల్ 2b అవుతుంది. హాఫ్ అంటే b అవుతుంది. అంటే b ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ cb, అంటే b ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే cb. సో ఇక్కడ b పాయింట్ ఏం తీసుకున్నాం మాట ఏమి ఇచ్చిన మనకి b పాయింట్ 2,-5. సో డిస్టెన్స్ ఏంటి, డిస్టెన్స్ బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా 2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ -5 మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండర్ రూట్. సో 2 - 2 అంటే 0, -5 + 1 అంటే 4, 16 అండర్ రూట్ 16 వస్తుంది. రూట్ 16 అంటే 4, అంటే b ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 4, b ఈజ్ ఈక్వల్స్ టు 4, b వాల్యూ 4 వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు ఈ ఎసెంట్రిసిటీ. ఈ కేసులో ఎసెంట్రిసిటీ ఏ స్క్వేర్ ఈక్వల్స్ ఏంటంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ఇంటూ 1 - e స్క్వేర్. ఈ కేసులో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ఇంటూ 1 - e స్క్వేర్. సో బి వాల్యూ ఏంటి 4, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బి వాల్యూ ఏంటి 4 స్క్వేర్ ఇంటూ 1 - ఈ వాల్యూ ఏంటి 1/3. ఎసెంట్రిసిటీ పడిచ్చాం 1/3 కదా, 1/3 హోల్ స్క్వేర్. అంటే 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ 1 - 1/9 అవుతుంది, 1/9. అంటే 9 1s are 9, 16 into 9 - 1 8/9. సో 16 8s క్యాన్సిలేషన్ పాసిబుల్ అవుతుందా? 8 6 48, 1 8 1s 8, 1 12, 128/9. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 128/9. బి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 4, బి ఈజ్ ఈక్వల్స్ టు 4. సో మనకి బి స్క్వేర్ కావాలి కదా, బి స్క్వేర్ దిస్ ఇంప్లైస్ వాట్ విల్ హ్యాపెన్స్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 స్క్వేర్ అంటే 16, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16. సో మన స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయండి, మన స్టాండర్డ్ ఫామ్లో రాయండి. ఏంటి ఫార్ములా x - h హోల్ స్క్వేర్, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. h వాల్యూ ఏంటి 2, x - 2 whole square by a square. What is a square value? 128/9. So 128/9 plus y - k whole square. y - k value ఏంటి వాడు ఇచ్చింది మనకి -1, అంటే y - -1 +1 అవుతుంది. అంటే y + 1 whole square by b square. b square అంటే 16 is equals to 1. సో మనం రెసిప్రోకల్ అవుతుంది ఇది. అంటే 9 into x - 2 whole square by 128 plus y + 1 whole square by 16 is equals to 1. సో టేక్ LCM 128 అవుతుంది. క్యాన్సిలేషన్ అవుతుందా? క్యాన్సిలేషన్ పాసిబుల్ కాదనుకుంటా. 9 1s are 9, 38 పాసిబుల్ అవ్వదు. సో 9 into x - 2 whole square plus సో 16 8s are 16 8s are 128. 8 into y + 1 whole square by 128 equals to 1. అంటే 9 into x - 2 whole square plus 8 into y + 1 whole square is equals to 128. సో ఇది స్టాండర్డ్ ఫామ్. లేకపోతే ఇంతవరకు రాసిన ప్రాబ్లం లేదు మనకి. x - 2 whole square by 128/9 ప్లస్ y + 1 whole square 9 into ఓకే
8 into 1 plus y plus 1 whole square is equals to 128. ఇంతవరకు రాసిన ప్రాబ్లం లేదు, మనం ఇంతవరకు కూడా రాసుకోవచ్చు. సింప్లిఫై అంటే ఇంతవరకు రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కండిషన్ మనం గుర్తుండాలి. ఫస్ట్ కోఆర్డినేట్స్ ఏముంటే దట్ ఈస్ బీ గ్రేటర్ దెన్ ఏ కేస్. ఓకేనా? సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ వన్. దీంట్లో సెకండ్ వన్ చూడండి, సెంటర్ 4, -1 ఎండ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఇస్ -1, ఇక్కడ ఏ కోఆర్డినేట్స్ ఏమున్నాయి మనకి, ఫస్ట్ ఆర్ సెకండ్? సో సెకండ్ కోఆర్డినేట్స్ ఏమున్నాయి, దట్ ఈస్ ఏ గ్రేటర్ దెన్ బి కేస్. ఏ గ్రేటర్ దెన్ బి కేస్. సెకండ్ కోఆర్డినేట్స్ ఏముంటాయి, దట్ ఈస్ ఏ గ్రేటర్ దెన్ బి కేస్. సో ఇక్కడ అదే చేద్దాం. సెకండ్ వన్ సొల్యూషన్ ఆఫ్ సెకండ్ వన్. center h comma k is equals to 4, -1. సో 1 end of the major axis అంటే a, క్యాపిటల్ A అనుకోండి. a ఈక్వల్స్ టు -1, అంటే మనకి ఎలిప్స్ ఇలా ఉంటుంది. ఇది A పాయింట్, ఇది C సెంటర్. ఓకేనా? సో స్మాల్ అంటే డిస్టెన్స్ ఏమవుతుంది, A అవుతుంది. స్మాల్ a ఈజ్ ఈక్వల్స్ టు CA. సో డిస్టెన్స్ బిట్వీన్ C అండ్ A, సెంటర్ C అంటే సెంటర్. సో -1 -4 whole square plus -1 + 1 whole square under root. -1 -4 -5 whole square plus 0 అంటే √25 అవుతుంది. √25 అంటే 5 అవుతుంది. a ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే 5 స్క్వేర్ అంటే 25. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. a square is equals to 25. అండ్ ఇంకేం ఇచ్చిన మనకి, పాసింగ్ త్రూ ద పాయింట్ 8, 0 అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్ ఏంటి మనకి, x - h whole square by a square plus y - k whole square by b square is equals to 1. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద ఎలిప్స్. సో దిస్ ఈస్ పాసెస్ త్రూ ద పాయింట్ 8, 0 అంటే x ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో 0 అండ్ సబ్స్టిట్యూట్ h వాల్యూ, k వాల్యూ, a స్క్వేర్ వాల్యూ, వి విల్ గెట్ b స్క్వేర్ వాల్యూ. సో ఏంటి మనకి x అంటే పాసెస్ త్రూ పాయింట్ 8, 0 కదా. సో పాసెస్ త్రూ పాయింట్ 8, 0 పాసెస్ త్రూ 8, 0 అంటే 8 మైనస్ వాట్ ఈజ్ h వాల్యూ, 4. 8 - 4 whole square by a square value, a square is equals to 25. 8 - 4 whole square by 25 plus we don't know y value passes through 0 kada, y equals 0. 0 minus k value -1. Minus into minus becomes +1 whole square by b square equals to 1. 8 - 4 అంటే 4. 4 square by 25 plus 0 plus 1 అంటే 1. 1 square by and 1 square అంటే 1 by b square equals to 1 and 4 square అంటే 16 and this implies 16 by 25 plus 1 by b square is equals to 1. రైట్ హ్యాండ్ సైడ్ చేసుకోండి అంటే 1 by b square is equals to 1 minus 16 by 25. 25 1s are 25. 25 minus 16 అంటే 9 వస్తుంది. 9 by 25 ఏంటి 1 by b square వాల్యూ అంటే b square వాల్యూ ఏమవుతుంది 25 by 9 రెసిప్రోకల్ చేయండి. b square is equals to 25 by 9. మనకి a square వాల్యూ కావాలి అండ్ x minus h value 4. x minus 4 whole square by a square. A square is equals to 25. 25 plus y minus k value -1 minus into minus plus 1 అవుతుంది. y plus 1 whole square by 25 by 9. So it will be reciprocal అంటే x minus 4 whole square by 25 plus 9 into y plus 1 whole square by 25 is equals to 1. సో ఇంకా సింప్లిఫై చేయాలంటే డినామినేటర్ ఎల్స్ 25 సేమ్ ఉంది కదా అంటే x minus 4 whole square plus 9 into y plus 1 whole square is equals to 25 రాయండి. ఓకేనా? సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ సెకండ్ వన్. థర్డ్ సెంటర్ 0, -3 E is equals to 2, 3. Semi minor axis is 5.
సో ఇదే మన ఏ కేసు అని తీసుకోవచ్చు. ఇక్కడ మనకు పర్టికులర్గా ఏబీ వాల్యూ తెలిస్తే మనం ఏ గ్రేటర్ దెన్ బియా బీ గ్రేటర్ దెన్ ఏ అయినా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వాడు మనకి ఏమి ఇవ్వలేదు, హింట్ అనేది లేదు మనకి. సో మనం ఏదో ఒక కేసు తీసుకుందాం. ఏ గ్రేటర్ దెన్ బి కేసు తీసుకోవచ్చు లేదా బీ గ్రేటర్ దెన్ ఏ కేసు తీసుకోవచ్చు. ఓకేనా. సో నేను ఇక్కడ ఈ క్వశ్చన్కి ఏ గ్రేటర్ దెన్ బి కేసు తీసుకుంటా. జనరల్ అదే యూజ్ చేస్తాం కదా, అందుకే ఇదే కేసు తీసుకుంటా. ఈ డయాగ్రామ్ కూడా ఇక్కడ అదే అనుకోండి. ఇది ఏ గ్రేటర్ దెన్ బి కేసు. ఏ గ్రేటర్ దెన్ బి కేసు ఇది. రైట్. సో వాడు వచ్చింది ఏంటి మనకి థర్డ్ వన్ సొల్యూషన్. థర్డ్ వన్ సెంటర్ h, k ఈజ్ ఈక్వల్స్ టు 0, -3. 0, -3. సో ఎసెంట్రిసిటీ E ఈజ్ ఈక్వల్స్ టు 2/3. సెమీ మైనర్ యాక్సిస్ ఇస్ 5. సెమీ మైనర్ యాక్సిస్ అంటే మైనర్ యాక్సిస్ ఇస్ 2b కదా, సెమీ అంటే b, అంటే b ఈజ్ ఈక్వల్స్ టు 5. b ఈజ్ ఈక్వల్స్ టు 5. సో b² ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, b² ఈజ్ ఈక్వల్స్ టు 5² అంటే 25. సో ఏ గ్రేటర్ దెన్ బి కేసులో b² ఈజ్ ఈక్వల్స్ టు మన ఫార్మ్ b² ఈజ్ ఈక్వల్స్ టు a² ఇంటూ 1 - c². సబ్స్టిట్యూట్ వాల్యూస్ మనకి b² వాల్యూ తెలుసు కదా. సో b² 25 ఈజ్ ఈక్వల్స్ టు a² we don't know, a² ఇంటూ 1 - c వాల్యూ 2/3 హోల్ స్క్వేర్. సో 20 ఇక్కడ రాద్దాం. a² ఇంటూ 1 - 2² అంటే 4, 4/3² అంటే 9. 25 is equals to 25 is equals to a² into 9 ones are 9, 9 minus 4 అంటే 5 అవుతుంది. 5/9, 5/9. సో a² is equals to రైట్ సైడ్ సెండ్ చేస్తే 25 into 9/5, 25 into 9. సో 5 ones are 5 5s are 9 5s are 45. a² is equals to 45. a² is equals to 45. సో b² వాల్యూ కూడా మనకు తెలుసు 25 అని. సో సబ్స్టిట్యూట్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్ములా. సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫస్ట్ స్టాండర్డ్ ఫార్ములా. ఏంటి స్టాండర్డ్ ఫార్ములా? ఇదే కదా. x - h వాల్యూ ఏంటి, సెంటర్ 0. సో x - 0/a². a² అంటే 245 ప్లస్ y - k. y - k వాల్యూ -0 అంటే +3 అవుతుంది. -3 కదా k వాల్యూ, +3 అవుతుంది. హోల్ స్క్వేర్ బై b². b² ఈజ్ ఈక్వల్స్ టు 25 ఈజ్ ఈక్వల్స్ టు 1. అది x - 0 అంటే x అవుతుంది. x²/45 ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ బై 25 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో యాక్చువల్లీ స్టాండర్డ్ ఫామ్ అంటే ఇంతవరకు రాయాలి. మనం కొంచెం సింప్లిఫై చేసాం ఇంత 2 ప్రాబ్లమ్స్లో. ఓకేనా. సో దిస్ ఇస్ థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ లాస్ట్ ఇన్ దిస్ క్వశ్చన్. సెంటర్ ఈక్వల్స్ టు 2, -1 ఇక్కడ వేస్తున్నా. ఇదే కేసులో సేమ్ సెంటర్ h, k ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి 2, -1. 2, -1. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2b²/a. 2b²/a ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకేనా. సో b² ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, సో దిస్ ఇంప్లైస్ b² ఈజ్ ఈక్వల్స్ టు 4a/2. 2 క్యాన్సిల్ అవుతుంది. b² ఈజ్ ఈక్వల్స్ టు 2a. b² ఈజ్ ఈక్వల్స్ టు 2a. నెక్స్ట్ వినో ఫార్మ్ ఏ గ్రేటర్ దెన్ బి కేసులో మనకి a² ఫార్ములా తెలుసు కదా. ఎసెంట్రిసిటీ మనకి ఇచ్చిన వాటి మన e = 1/2 ఉంది. అంటే b² ఈజ్ ఈక్వల్స్ ఏంటి a² ఇంటూ 1 - c². సో b² ఈజ్ ఈక్వల్స్ వాల్యూ ఏంటి 2a కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 2a ఈజ్ ఈక్వల్స్ టు a² ఇంటూ 1 - e². ఈ వాల్యూ 1/2. 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. సో a గెట్స్ క్యాన్సిల్. సో ఇక్కడ సరిపోదు, ఇక్కడ వేద్దాం, కొంత దగ్గర వేస్తున్నా. సో 2 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ 1 4s are 4. 4 - 1 అంటే 3 అవుతుంది ఇక్కడ, అంటే 3/4. సో a ఈజ్ ఈక్వల్స్ టు 2 4s are 8, 8/3. a ఈజ్ ఈక్వల్స్ టు 8/3. సబ్స్టిట్యూట్ a వాల్యూ హియర్, b మనకి b వాల్యూ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ వస్తుంది మనకి. b² ఈజ్ ఈక్వల్స్ టు 2 into a, 2 into 8/3. 8/3 అంటే 8 2s are 16. b² ఈజ్ ఈక్వల్స్ టు 16/3. సో a² ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, a వాల్యూ 8/3 కదా, అంటే 8/3 హోల్ స్క్వేర్ అంటే 8² అంటే 64/9. a² ఈజ్ ఈక్వల్స్ టు 64/9. Now substitute in the standard formula x - h whole square by a square plus y - k whole square by b square is equals to 1.
అంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ వాల్యూ ఇస్ ఎక్స్ మైనస్ h వాల్యూ అంటే 2 x minus 2 హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ వాల్యూ 64/9 ప్లస్ y మైనస్ k వాల్యూ -1 కదా ప్లస్ అవుతుంది y ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ అంటే 16/3 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది రెసిప్రోకల్ అవుతుంది అంటే 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 64 ప్లస్ రెసిప్రోకల్ అవుతుంది 3 ఇంటూ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 16 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ నుండి ఎల్సిఎం కూడా తీసుకోవచ్చు, ఇంకా సింప్లిఫై చేయాలనుకుంటే 16 ఎల్సిఎం 64 వస్తుంది. సో దీని 4తో మల్టిప్లై చేసుకొని ఇది రైట్ హ్యాండ్ సైడ్ చేసుకుంటే ఇంకా ఫైనల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 12 ఇంటూ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 64.